తెలుగు దూరదర్శన్ మాజీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతి చెందారు. మలక్పేట యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. తెలుగు దూరదర్శన్ పేరు చెప్పగానే అందరికీ శాంతి స్వరూప్ గుర్తుకొచ్చేవారు. 1977 అక్టోబర్ 23న దూరదర్శన్ కార్యక్రమాలను నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ప్రారంభించగా మొట్టమొదటి యాంకర్ గా శాంతి స్వరూప్ పనిచేశారు. శాంతి స్వరూప్ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇక తెలుగు దూరదర్శన్ మాజీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, శాంతి స్వరూప్ ఎలా మృతి చెందారు? స్పందన తొలితరం తెలుగు న్యూస్ రీడర్ గా ఒక మార్క్ ని న్యూస్ రీడర్ గా ఏర్పరచుకున్న శాంతి స్వరూప్ గారు అనారోగ్య కారణంగా కన్నుమూశారు. ఆయన యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి రైట్ నౌ 75-year-old. పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ తోని గడిచిన కొద్ది రోజులుగా ఆయనకి కార్డియాక్ ప్రాబ్లం రావడంతో కుటుంబ సభ్యులు ఆయన యశోద హాస్పిటల్లో మలక్పేట యశోద హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అయితే అడ్మిట్ చేసిన అనంతరం గత 4 రోజులుగా కూడా ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఆయన ఈ రోజు ఉదయం అకస్మాత్తుగా కన్నుమూశారు. అయితే ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఎలాంటి వార్తనైనా కూడా దూరదర్శన్ లో ఎర్లియర్ 1980s 90s లో టెలిప్రాంప్టర్ లేకుండా కూడా ఆయన ఒక స్టూడెంట్ లా న్యూస్ ని మొదలై రీడ్ చేసి ఎంటైర్ బులెటిన్ ని కూడా వితౌట్ టెలిప్రాంప్టర్ ఆయన ఒక స్టూడెంట్ లా ముందుగానే ప్రిపేర్ అయ్యి న్యూస్ చదివేవారు అని చెప్పేసి కూడా ప్రధానంగా ఆయనకు ఒక టెస్టిమోనియల్ ఉంది. అలాగే భాష ఉచ్చారణలతో పాటు స్పష్టమైన భాషతో పాటు గంభీరమైన గొంతు, వార్తకు తగ్గట్లుగా అందులో ఉండే ఒక గాంభీర్యాన్ని, ఉద్వేగాన్ని ఒలికిస్తూ కూడా ఆయన చదివే వార్తల తీరు కూడా అప్పట్లో కూడా ఆయన ద మోస్ట్ ఫెమిలియర్ గా 2 states లో ఫెమిలియర్ న్యూస్ రీడర్ గా కూడా ఆయన చాలా ప్రసిద్ధిగాంచారు. వివిధ అంశాలపై ఆయనకున్న అద్భుతమైన అవగాహన కూడా ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ కి ఆయన దూరదర్శన్ న్యూస్ అంటేనే శాంతి స్వరూప్ అంటేనే దూరదర్శన్ న్యూస్ అనేది కూడా ప్రధానంగా ఆయనకి ఒక పేరు తెచ్చుకున్నారు. అయితే మనం ముందుగా చర్చించుకున్నట్టు పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ తో ఆయనకి కార్డియాక్ ప్రాబ్లం తో పాటు కిడ్నీస్ ప్రాబ్లం తో కూడా గడిచిన కొద్ది రోజులుగా ఆయన ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ గడిచిన కొద్ది రోజులుగా తరచుగా హాస్పిటల్ వెళ్తున్నారు, చికిత్స తీసుకుంటున్నారు. కొద్ది రోజుల కిందట కూడా ఆయన కోలుకున్నారు. పూర్తిగా ఆయన హెల్త్ కూడా సెట్ అయ్యాయి అన్న నేపథ్యంలో ఆల్ ఆఫ్ సడన్ గా ఆయన కన్నుమూయడం కూడా ఒక రకంగా చెప్పాలంటే మీడియా ఫెటర్నిటీలో ఒక బిగ్ బ్రదర్ ని కోల్పోయామని చెప్పుకోవాలి మనము. ఆయన న్యూస్ రీడింగ్ శైలి కానీ ఏది కూడా ఆయన గురించి అసలు చెప్పుకోవాలంటే ఒక రోల్ మోడల్ గా కూడా ప్రతి ఒక్క న్యూస్ రీడర్ కూడా ఆయన గురించి చర్చించుకుంటారు. అయితే మొదటిసారిగా 1977 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దూరదర్శన్ అనే ఛానల్ ఇక్కడ ప్రారంభమైంది. అయితే శాంతి స్వరూప్ 1978 లో దూరదర్శన్ లో ఎంప్లాయీగా చేరి 1983 నవంబర్ 14న తొలిసారి ఆయన బులెటిన్ చదివారు. ఆయన దూరదర్శన్ కి ఆయన ఎంత ఒక ఇంటిమేసీ అంటే దూరదర్శన్ లోని ప్రతి ఎంప్లాయీ కూడా అప్పటి తరంలో ఆయనతో ఆయన జూనియర్స్ ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళందరూ కూడా శాంతి స్వరూప్ అనే వ్యక్తి చాలా జెంటిల్మెన్, ఆయన పని ఆయన చేసుకునే పోయేవారు. ఎప్పుడు కూడా ఇలాంటి కాంట్రవర్సీలు లేకుండా ఉండేవారు. ఆయన పేరు తగ్గట్టుగానే మాటల్లో చేతుల్లో కూడా ఆయన శాంతి స్వరూపుడే అని కూడా ప్రధానంగా ఎర్లియర్ ఆయనతో పనిచేసిన కొలీగ్స్ కూడా ఆయన గురించి చెబుతుంటారు. అలాగే ప్రస్తుతం ఈ తరం యాంకర్లు కూడా ఆయనని కొంతమంది గురువుగా కూడా భావిస్తారు. అయితే 1978 లో మనం ముందుగా అన్నట్టు చిల్డ్రన్స్ డే రోజు తెలుగు వార్తా విభాగం అనేది దూరదర్శన్ లో ప్రారంభమైన రోజు కూడా మొట్టమొదటి న్యూస్ కూడా చదివింది ఆయనే. ఆ రోజు బాలల దినోత్సవ ప్రారంభ వేడుకలు కూడా ఆ రోజు అప్పట్లో ఓబీ వ్యాన్స్ అనేటివి ఇంకా ఫెమిలియర్ కాలేదు. అప్పట్లో ఓన్లీ బీబీసీ బ్రిటిష్ బ్రాడ్కాస్ట్ కి మాత్రమే ఉండేది. దూరదర్శన్ అనేది ఇంకా అప్పటికి 2 తెలుగు స్టేట్స్ లో ఓబీ వ్యాన్స్ లేకపోవడము, ఓన్లీ నార్మల్ గా ఓల్డ్ ఫెనామినా కెమెరాతో వెళ్లి కవరేజ్ చేసి దానికి సంబంధించిన విజువల్స్ చూపిస్తూ కూడా
ఆయన వార్తలు చదివారు. అప్పట్లో కూడా అది కొద్దిగా సెన్సేషన్ అని చెప్పుకోవాలి. అయితే ఆయన ఎదురుగా స్క్రీన్ పై కనిపిస్తున్న అక్షరాలు ఇప్పటిలా న్యూస్ రీడర్ లా కాకుండా కంప్లీట్ గా ఒక 2-3 hours బిఫోర్ ఎంటైర్ బులెటిన్ సంబంధించిన న్యూస్ అన్ని ప్రిపేర్ అయ్యి కూడా ఆయన చదివేవారు అనేది కూడా ఆయన ప్రధానంగా ఆయనకు ఒక మంచి పేరుగాంచారు ఆయనే. అలాగే దానితో పాటు కూడా ప్రధానంగా ఆయన పైన ఆయన న్యూస్ చదువుతూ ఉంటే కూడా ఒక ఇంటి పక్కన పొరుగింటి మనిషి మాట్లాడుతున్నట్టే అలాగే పబ్లిక్ కి చాలా కనెక్ట్ అయ్యేవారని కూడా ఆయన గురించి చాలా మంది టెస్టిమోనియల్స్ ఇచ్చారు, ఇప్పటికీ కూడా ఇస్తున్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచర్.